నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా వాట్సాప్ నంబరు, నా ఫోన్ నంబరు 9848055806. నా ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నవంబర్ 30న ఎన్నికల పండుగ. 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ప్రతి సంవత్సరం పండుగలు వస్తాయి. ఈ ఎన్నికల పండుగ రోజు బాధ్యతాయుతముగా ఓటు వేయవలసిన కనీస కర్తవ్యాన్ని ఎవరూ మరవద్దు. గ్రామీణ వాసులు, ఆ గ్రామాల్లో ఉండే నిరక్షరాస్యులు, చదువు రాని వాళ్ళతో సహా గ్రామాలలో ఉండే విద్యావంతులు, మేధావులు, విజ్ఞులు అందరూ కూడా ఓటు వేస్తారు. కానీ పట్టణాలు, నగరాలకు వచ్చేసరికి ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉంటా ఉంది. ఇది చాలా దురదృష్టకరం, ప్రజాస్వామ్యానికి హానికరం. ఎందువలనంటే ప్రతి ఒక్కరూ నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే, నేను వేస్తే ఎంత, ఈకపోతే ఎంత, చాంతాడంత లైన్లు, క్యూలు ఉంటాయి అని చెప్పి చాలామంది పట్టణాల్లో, నగరాల్లో ఉండే విద్యార్థికులు, మేధావులు వీళ్ళు ఓటు వేయటానికి అంత ఆసక్తి కనపరచడం లేదు. ఇది గమనించిన కేంద్ర ఎన్నికల సంఘం పొడుగాటి లైన్లు లేకుండా మీకు సమీపంలో పోలింగ్ బూతులను ఏర్పాటు చేసి, ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఏ పోలింగ్ బూత్లో కూడా 800 ఓట్లు దాటి ఉండవు. క్యూ లైన్లు తగ్గించడానికి మహిళలకు, స్త్రీలకు, వృద్ధులకు అందరికీ సౌకర్యం కోసం పోలింగ్ బూతుల సంఖ్య విపరీతంగా పెంచి ఆ పోలింగ్ బూత్లో ఓట్ల సంఖ్యను తగ్గించటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు పోలింగ్ బూత్ దగ్గర వేచి ఉండకుండా ఓటింగ్ వేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిరక్షరాస్యులు, గ్రామీణ వాసులు, పట్టణంలో బస్తీల్లో ఉండే, మురికివాడల్లో ఉండే వాళ్ళు వేసిన ఓట్లను విద్యాధికులు, మేధావులు, విజ్ఞులు విశ్లేషించటం బాధ్యత కాదు. మనం ఓటు వేద్దాం, మనం కూడా ఓటింగ్లో పాల్గొని తదుపరి విశ్లేషణ చూడాలి. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య అపహాస్యానికి గురవుతూ ఉంది. విచ్చలవిడిగా మద్యము ఏరులై పారుతూ ఉంది. ధనం ఏ నియోజకవర్గంలో చూసినా ప్రధాన రాజకీయ పార్టీలు 30 కోట్ల నుంచి 200 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభపెట్టి ఆ ఒక్కరోజు ప్రజలను, అమాయకులను ప్రలోభాల ద్వారా ఓట్లు కొనుగోలు చేసే ప్రక్రియ చేస్తున్నారు. వాళ్ళేమీ వాళ్ళ తాతల ఆస్తులు, తండ్రుల ఆస్తులు కరగబెట్టి ఏమి ఇవ్వటం లేదు. ఇదంతా కూడా అవినీతి సొమ్మే, మన సొమ్మే, ప్రజల సొమ్మే. కాంట్రాక్ట్ల ద్వారా, అవినీతి అక్రమాల ద్వారా, పర్సంటేజీల ద్వారా, అక్రమ సంపాదన, భూ కుంభకోణాలు, కబ్జాలు, తద్వారా వచ్చిన డబ్బునే జనాన్ని సంతలో పశువుల్లా కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారు. తదుపరి మనం గెలిపించిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో కట్టుబడి ఉండకుండా ఏ గుర్తు మీద గెలిచారో సంతలో పశువుల్లా కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించిన రాజ్యాంగం సమాన హక్కుల కోసం నిష్పక్షపాతంగా ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఓటు హక్కుని వినియోగించుకుని
ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క అనే ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని ఆయన రచించిన రాజ్యాంగాన్ని కూడా ఈరోజు ప్రధాన రాజకీయ పార్టీలు అపహాస్యం చేస్తున్నాయి. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 800 కోట్ల నోట్ల కట్టలు, 500 రూపాయల కట్టలు, బంగారము, వెండి, మాదక ద్రవ్యాలు, ఇదంతా చూస్తుంటే గాంధీజీ కన్న కలలు. ఆనాడు తెల్లదొరలు పోయి ఈరోజు నల్లదొరలు మన మీద పెత్తనం చేస్తున్నారనేది మనకు తేటతెల్లమవుతా ఉంది. ఈనాడు ప్రజాప్రతినిధి అవ్వాలంటే కేవలం కోట్లున్న వాళ్ళు అవినీతి, అక్రమ, అరాచకాల ద్వారా డబ్బున్నవాడికే రాజ్యాధికారము, డబ్బున్నవాడే ప్రజాప్రతినిధిగా అయింది. జనసామాన్యులకు, పేదలకు, మధ్యతరగతి వాళ్ళకి, విజ్ఞులకు, మేధావులకు పాత్ర లేకుండా పోయింది. స్వాతంత్రం 1947లో వచ్చిన తర్వాత ఆనాడు డాక్టర్లు, లాయర్లు, మేధావులు, నీతివంతులు ఆ రోజుల్లో తమ సొంత ఆస్తిని కరగబెట్టి రాజకీయాల్లో సేవ చేసేవారు. ఈరోజు రాజకీయం వ్యాపారం అయింది. ఎన్నికల్లో పెట్టుబడి పెట్టు, అప్పో సప్పో చేసి పెట్టు, వ్యాపారం చేయి, 5 సంవత్సరాల్లో ఉద్యోగస్తుల బదిలీలు, కాంట్రాక్ట్లు, కమిషన్లు, ఎక్కడ దొరికితే అక్కడ వక్ర మార్గాల్లో డబ్బు సంపాదించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం తన వంతు కృషి 800 కోట్లు, ఇంకా వారం రోజులుంది, అవి 1000 కోట్ల నల్లధనము నోట్ల కట్టలు, అవి ఓటర్లను ప్రలోభపెట్టడానికి రవాణా చేస్తున్న సమయంలో పోలీసు శాఖ ఆ తనిఖీల్లో బయటపడిన డబ్బు, వీళ్ళు తనిఖీల్లో పట్టుబడకుండా ఇంకెంత డబ్బు వెళ్ళిపోయిందో మీకు అర్థమవుతుంది. ఇటువంటి సమయంలో కొల్లాపూర్ అసెంబ్లీ, కొల్లాపూర్ అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగర్ కర్నూల్, ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా ఈల గుర్తు, విజిల్, ఆ ఈల గుర్తుతో ఒక నిరుపేద, కడుపేద కుటుంబం నుంచి వచ్చిన ఒక నిరుద్యోగి యువతి, ఆమెని సోషల్ మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో బర్రెలక్క అంటే అందరూ గుర్తుపడతారు. ఆమె అసలు పేరు కర్నె శిరీష. ఆమె యొక్క జీవితం చాలా కష్టాల కడలితో ప్రారంభమైంది. ఈరోజు రాజకీయ పార్టీలన్నీ హామీ ఇస్తారు, దశల వారీగా మద్యపానం నిషేధిస్తామని చెప్పి. బెల్ట్ షాపులు విచ్చలవిడిగా ఉంటాయి. ఈరోజు మద్యమే ఒక ఆదాయ వనరుగా చేసుకునేటువంటి సమయంలో ఈ శిరీష యొక్క తండ్రి, ఆమె గ్రామం పేరు అది మరకల్ గ్రామం, పెద్ద కొత్తపల్లి మండలం, కొల్లాపూర్ నియోజకవర్గం. తండ్రి మద్యానికి బానిసై ఆ వ్యసనంలో మత్తులో జోగుతుండగా వాళ్లకున్న కొద్ది ఇంటి స్థలాన్ని కూడా అక్రమార్కులు సంతకం చేయించుకుని, దొంగ సంతకం చేయించుకుని కబళించేశారు. ఇల్లు కూడా లేదు. ఈ మద్యంకి అలవాటై తండ్రి కూడా అక్రమ సంబంధంతో వివాహితైన మహిళతో కుటుంబాన్ని విడిచి నట్టేడ ముంచి వెళ్ళిపోయాడు తండ్రి. ఎక్కడున్నాడో కూడా తెలియదు ఈ అమ్మాయి బర్రెలెక్క తండ్రి. అతనుండగా ఒక చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మరకల్ గ్రామంలోనే నిర్వహించేవారు. నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అమ్ముకుంటూ జీవనం గడిపేవారు. ఆయన వెళ్ళిన తర్వాత అది కూడా కుంటుపడింది. తల్లికి అనారోగ్యం, తల్లికి ఆస్తమా. ఈ బర్రెలక్కకి 2 తమ్ముళ్ళు ఉన్నారు. పెద్ద తమ్ముడు, వాడికి కూడా తల్లి నుంచి జన్యుపరంగా వచ్చిన ఆస్తమా, ఉబ్బసం. ఇంట్లోనే 2 రోగులు. మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని దుస్థితి. పెద్ద తమ్ముడు డిగ్రీ పాస్ అయ్యాడు, రెండవ తమ్ముడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీలో చేరాడు. వీళ్ళ యొక్క బతుకు చాలా దయనీయమైనది. పస్తులు ఎన్ని
ఆకలితో తినడానికి తిండి లేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక అనేక రోజులు అన్నం లేకుండా కూడా ఉన్నారు. తల్లి పిల్లల యొక్క ఆకలి మంటలను గమనించి కొన్ని సందర్భాలలో డస్ట్బిన్లో పడి ఉన్న ధనిక వర్గాలు పారవేసిన ఆహార వ్యర్థాలు, అన్నము కూరల్ని వాటిని శుభ్రం చేసి, సాధారణంగా డస్ట్బిన్లో మనం వేసిన అన్నము కానీ కూరలు కానీ పందులు పెంచుకునే వాళ్ళు తీసుకువెళ్ళి పందులకు వేస్తారు. అటువంటి ఆహారాన్ని కూడా తెచ్చి శుభ్రపరిచి పిల్లలకి కడుపు నింపిన మహనీయురాలు ఆ తల్లి. మగడు వదిలి వెళ్ళిపోయినా, అడ్రస్ కనపడకపోయినా, ఎక్కడున్నాడో తెలవడు ఆ మహానుభావుడు. ఈ బర్రెలక్క తండ్రి ఈనాటికి కూడా ఇంత జరుగుతున్నా, కొల్లాపూర్లో ఇంత గందరగోళం జరుగుతూ ఉన్నా ఆ మహానుభావుడు ఈనాటికి కూడా ఇంటికి రాలేదు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలవని పరిస్థితి. ఈ బర్రెలక్క శిరీష ఆమె డిగ్రీ పూర్తి చేసింది. అబ్బా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, మన బతుకులు బాగుపడతాయని భావించారు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే 1400 మంది, ముఖ్యంగా అధిక శాతము విద్యార్థుల ఆత్మ బలిదానాలపై ఈనాడు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రధానంగా 2 యూనివర్సిటీలు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి, నిధులు, నియామకాలు, నీళ్లు, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు, కౌలు రైతులు, కూలీలు, వ్యవసాయ కూలీలు, మనకి నీళ్ళు వస్తే కరువు పోతుంది, మన బతుకు బాగుపడుతుంది అని భావించారు విద్యార్థులు. యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2,90,000 ఉద్యోగాలు నింపితే మనకు బతుకు బంగారు బాట అవుతుందని భావించి చదువును సైతం పక్కన పెట్టి త్యాగం చేసి ఉద్యమంలో పాల్గొంటే ఇది విద్యార్థుల యొక్క, నిరుద్యోగుల యొక్క త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం. దానికి సహకరించింది ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ సంఘాలు, అలాగే కవులు, కళాకారుల పాత్రని మనం వర్ణించనిది కాదు. కవులు పాటలు రాశారు, గేయాలు రాశారు, జానపద కళను ప్రోత్సహించారు. కవులు, కళాకారులు మారుమూల గ్రామాలకు, తండాలకు, అడవులలోకి కూడా వెళ్ళి జై తెలంగాణ అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చి సాగరహారం, సకల జనుల సమ్మె ఇలాంటి బృహత్తర కార్యక్రమాలకి కారణం నిరుద్యోగ యువత, విద్యార్థులు. ఈ రోజున రాజకీయ పార్టీలు మేము తెచ్చామని చెప్పుకుంటున్నా వాళ్ళ యొక్క పాత్ర నామమాత్రమే. అటువంటి నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొండి చెయ్యి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి నెలకిస్తామన్నారు. అది అడ్రస్ లేదు, ఉద్యోగాలు నింపలేదు. ఉద్యోగాలు ఎన్నికలు వచ్చినాయని ఆ సంవత్సరంలో నింపుదామనే ప్రక్రియ ప్రారంభించి అబాసుపాలయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లీకులు, ప్రభుత్వము అవినీతి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క పనితీరు అధ్వానం. అయితే అక్కడ చైర్మన్గా ఉన్న జనార్దన్ రెడ్డి నిబద్ధత, నిజాయితీ గల వ్యక్తి. ఒక నిబద్ధత గల వ్యక్తిని చైర్మన్గా పెట్టి ఆయన కూడా నిర్వీర్యము చేసి ఈ విధంగా 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష పెట్టి రద్దు చేయటం, అన్ని పేపర్లు అమ్ముకోవటం, లీకులు, ఇలా అవినీతికి ఆలవాలమైంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అటువంటి ఉద్యోగుల నోట్లో మట్టి కొడితే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉండే 40 లక్షల నిరుద్యోగులు చివరికి అమ్మా నాన్నని పాకెట్ ఖర్చులకు, రోజువారీ ఖర్చులకు అభ్యర్థించవలసిన దయనీయమైన పరిస్థితి అని బాధపడుతున్నారు. ఈ అమ్మాయి శిరీష బర్రెలక్క ఎందుకు పేరు వచ్చిందంటే, ఆ అమ్మాయి కూడా
డిగ్రీ పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, సర్వీస్ కమిషన్ ఉద్యోగ ప్రకటన వస్తుందని ఆశగా ఎదురు చూసింది. కనుచూపు మేరలో ఎక్కడా రాలేదు. ఉద్యోగ ప్రకటన లేదు, ఇల్లు గడవటం లేదు. అమ్మని అడిగి, అమ్మ నేను బర్రెలు కొనుక్కుంటాను, బర్రెలు కొనుక్కుంటే దాని బర్రె పాలు అమ్ముకొని జీవనోపాధి చేద్దామని చెప్పి 4 బర్రెలను కొనుక్కొని మేపటం ప్రారంభించింది. 4తో వచ్చిన ఆదాయంతో మరొక 4 8 బర్రెలైనవి. రోజు బర్రెలు కాసుకోవడానికి వెళ్ళేది. ఆ బర్రెలు కాసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే బర్రెలను పొలంలోకి వదిలి అక్కడ పాటలు పాడుకుంటుంటారు. ఈ అమ్మాయి ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నప్పుడు టిక్ టాక్లో తనకు వచ్చింది ఏదో వచ్చిరాంది చేసి టిక్ టాక్లో అప్లోడ్ చేసేది. ఆ టిక్ టాక్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఆమె ఏమీ తప్పేం మాట్లాడలా, వాస్తవమే మాట్లాడింది. నేను డిగ్రీ పాస్ అయ్యాను, నాకు డిగ్రీ పట్టాలు వచ్చినాయి, మార్కు మెమోలు వచ్చినాయి, నోటిఫికేషన్లు రావటం లేదు, కనుచూపు మేరల్లో ఎక్కడా కూడా నోటిఫికేషన్లు ఉద్యోగాలు రావు, అందుకే నేను బర్రెలు మేపుకుంటున్నాను అని చెప్పి ఆమె టిక్ టాక్, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి లక్షలాది మంది, కోట్లాది మంది యొక్క ప్రజల ఆదరణ పొందిని ఆ వీడియోలు. దాంతో ప్రభుత్వ పెద్దలకు ఆగ్రహం వచ్చింది. నువ్వు ప్రభుత్వ ప్రతిష్ఠ తీసేస్తావా? నువ్వు చదివి ఉద్యోగం రాక బర్రెలు కాచుకుంటున్నావని చెప్పి మా ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తావని ఐపీసీ 505 కింద కేసు పెట్టారు. ప్రభుత్వ పెద్దలు సహాయం చేయవలసింది పోయి ఆమె వాస్తవం మాట్లాడింది. నాకు డిగ్రీ పాస్ అయ్యాను, ఉద్యోగం రాలేదు, మరి గేదెలు కాచుకుంటున్నా, బర్రెలు కాచుకుంటున్నా అని చెప్పి ఆ విధంగా ఆమె బర్రెలక్కని ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక అలా గత 2 సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బర్రెలక్క బర్రెలక్క. ఆమె అసలు పేరు శిరీష్ అని చాలామందికి తెలియదు. ఇది ఇలా ఉండగా రానే వచ్చినాయి ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు. ఎవరో ఆమెకి సలహా ఇచ్చారు, అమ్మా నువ్వు నిరుద్యోగ యువతీ యువకుల తరపున ఈ కొల్లాపూర్ అసెంబ్లీకి ఇండిపెండెంట్గా పోటీ చేయమ్మా అని చెప్పి సలహా ఇచ్చారు. ఆమె వెళ్ళి నామినేషన్ వేసింది. నామినేషన్ ఏదో తిరకాసు పెట్టి దాన్ని కాకుండా కావాలి, అసలు దాన్ని అనర్హత వేటు వేయాలని చూశారు నామినేషన్. రిటర్నింగ్ ఆఫీసర్లు అన్నీ బాగున్నాయి, మేమేం చేయలేం, అన్ని అర్హతలు ఉన్నాయి, ఆమె పోటీ చేయడానికి అర్హత ఉంది, వయసు పరంగా అర్హత ఉంది, ఆమె వయసు 25 ఏళ్ళే, అన్నీ సక్రమంగా ఉన్న నామినేషన్ పత్రాన్ని మేము తిరస్కరిస్తే మా ఉద్యోగం పోతుంది, మమ్మల్ని ఎవరు కాపాడలేడు అని చెప్పి ఆ రిటర్నింగ్ అధికారి ఆమె యొక్క నామినేషన్ సక్రమంగా ఉందని చెప్పి ఈల గుర్తు కేటాయించారు. ఆ ఈల గుర్తు కేటాయించడం, ఈమె ఇండిపెండెంట్గా పోటీ చేయటం, చేతిలో చిల్లి గవ్వలేదు. వాళ్ళకున్నది తడికెల గుడిసె. ఆ తడికెల గుడిసెలోనే ఒక మూల ఫాస్ట్ ఫుడ్ సెంటరు, అక్కడే నివాసం. వర్షం వస్తే కారుతూ ఉంటుంది. ఇక చలి వచ్చిందంటే అక్కడ దుప్పట్లు కప్పుకున్నా చలి ఆగదు. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది సోషల్ మీడియాలో ఉండే విజ్ఞులు, మేధావులు ఆమెను ప్రోత్సహిస్తుంటే ఊరాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు, మీ కూటికి గతి లేదు, తినటానికి గతి లేదు, మీకెందుకు రాజకీయాలు? రాజకీయాలంటే కోటీశ్వర్లకి, పెద్ద పెద్ద కులాలకి, అవి దొరలకు, రెడ్లకు, డబ్బు బాగా కోట్లు 100 కోట్లు ఉన్న వాళ్ళకే రాజకీయం, నువ్వు తినడానికి తిండి లేదు, నీకెందుకు అని చెప్పి ఆమెను కొంతవరకు నిరుత్సాహపరచడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్క అన్నట్టుగా ఆమె ఆత్మధైర్యంతో నిరుద్యోగ యువత తరపు ప్రతినిధిగా నా వంతు ప్రయత్నం చేద్దామని చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా నామినేషన్ వేసి ప్రారంభించింది ప్రచారం ప్రారంభించిన మొదటి రోజే అనూహ్యంగా అనేక మంది మద్దతు. ఈరోజు కొల్లాపూర్లో ప్రధాన పార్టీలు ప్రచారానికి వస్తే స్త్రీకి 500 రూపాయలు ఇస్తున్నారు, మగవాడు ప్రచారానికి వస్తే జెండా పట్టుకుంటే 1000 రూపాయలు ఇస్తున్నారు. పని అయిపోయిన తర్వాత బీర్లు, బిర్యానీలు. ఈ బర్రెలకు
తనకి తినటానికే లేదు. ఎవరైనా పిలిచి అమ్మ అన్నం పట్టిడు అన్నం పెడితే పెట్టాలి. అయినా కూడా ఆమె వెనకాల మొదటి రోజు 50, రెండో రోజు 150, మూడో రోజు 500, ఈ విధంగా ఆమె కాలినడక మీద ప్రారంభించింది ప్రచారం. మహానుభావులు వచ్చారు, ఉన్నారు ఈ సమాజంలో కూడా. బర్రెలక్క లాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా గెలవాలి, శాసనసభలోకి వెళ్ళాలనే తపన పడేవాళ్ళు భారతదేశంలోనే కాకుండా భారతీయులు, తెలుగువారు విదేశాల్లో, గల్ఫ్ దేశాల్లో, అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, అక్కడ కూడా బర్రెలక్క విజయం నిజమైన ప్రజాస్వామ్యం అని చెప్పి. ఈమె దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆ నియోజకవర్గం దళితులకు రిజర్వేషన్ లేదు, ఇది జనరల్ నియోజకవర్గం. ఇక్కడ విశేషం ఏంటంటే కొల్లాపూర్ నియోజకవర్గంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 23% ఉన్నాయి. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు అగ్రవర్ణాలకు చెందిన ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయంటే 3% ఉన్నాయి. ఇక యాదవ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 20% ఉన్నాయి. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 18% ఉన్నాయి. గిరిజనులు 9%, ముస్లింలు 6% ఉన్నాయి. 3% ఉన్న అక్కడ ఆ కులాలకు, అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులే అక్కడ అభ్యర్థులుగా ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్నారు. ఇక ఈమె నామినేషన్ వేయగానే ఒత్తిళ్ళు పెరిగాయి, ప్రలోభాలు పెరిగినాయి, రేటు పెంచుకుంటూ పోతున్నారు. 50 లక్షలు అన్నారు, 1 కోటి అన్నారు, 2 కోట్లు అన్నారు. ఇప్పుడు అమ్మ నీకెందుకు, నువ్వేం గెలుస్తావు, 5 కోట్లు ఇస్తాం, వెళ్ళిపో, నువ్వు ఉపసంహరించుకో, కొల్లాపూర్ వదిలి వెళ్ళిపో, కనపడకుండా తిరుగు, 30 సాయంత్రం వరకు కనపడకుండా తిరుగు, నీకు ఇంకా జీవితంలో 5 కోట్లు నువ్వు ఎప్పుడు సంపాదిస్తావు, అయినా నీకు తినటానికి కూటికి గతి లేని దానివి, తడికిలింట్లో నివసించే పేద మహిళ నువ్వు, నీ కులమేంటో తెలుసా, నువ్వు దళితురాలివి అని చెప్పి ఆమెను రాజకీయ పార్టీలు ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించారు. ప్రలోభాలకు లొంగల. ఈ రోజున బర్రెలక్కకు సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో 10 లక్షల ఫాలోయర్స్, యూట్యూబ్లో 20 లక్షల ఫాలోయర్స్. ఇక వ్యూస్ అయితే ఫాలోయర్స్ లక్షల్లో, మరి వ్యూస్ అయితే కోట్లకు వెళ్ళిపోయింది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బర్రెలక్క అని తెలవని వారు ఎవ్వరూ లేరు. ఆ విధంగా సోషల్ మీడియాలో కోటాను కోట్ల తెలుగు ప్రజల యొక్క మనోభావాలను గాయపరచటం ఎందుకని, నాకు ఏ డబ్బు వద్దు, నేను ఉపసంహరించుకోను, నేను పోటీ చేస్తాను, నా ఈల గుర్తు గెలుస్తుంది అని చెప్తూ ఆమె ఇంతకుముందు 3 ఉదాహరణలు చెప్తూ వస్తూ ఉంది అందరికీ. గతంలో 1967లో నారాయణ రెడ్డి అనే ఇండిపెండెంట్ అభ్యర్థి కొల్లాపూర్లో విజయం సాధించాడు. రెండవ అభ్యర్థి 1972లో రంగదాస్ అని ఆయన విజయం సాధించాడు. మూడవసారి ప్రస్తుతం జూపల్లి కృష్ణారావు ఎవరైతే పోటీలో ఉన్నారో ఆయన 99లో కాంగ్రెస్ పార్టీ ఆయనకి టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. కొల్లాపూర్లో 15 సార్లు ఎన్నికలు జరిగితే 3 సార్లు ఇండిపెండెంట్లు గెలిచిన చరిత్ర ఉన్నదని ఆత్మధైర్యంతో, ఆత్మస్థైర్యంతో 25 ఏళ్ల దళిత యువతి ఎంతో త్యాగం చేసి, నేను నిరుద్యోగ యువకుల తరపున పోరాడుతున్నాను, నేను గెలిచి శాసనసభకు వెళితే ఆ నిరుద్యోగుల యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ఏమాత్రం వెనుకంజ వేయను, మీకోసం నేను పోరాటం చేస్తాననే దృఢ సంకల్పంతో ముందుకు సాగితే ఆమె ఇంటికి రౌడీలు కొడతాం, చంపుతాం, ఉపసంహరించుకో, వెళ్ళిపో, డబ్బు తీసుకో, నువ్వు ప్రచారం చేయటానికి వీల్లేదు, ముందు ప్రచారం చేయటానికి కూడా ప్రభుత్వ అధికారులు అనుమతి ఇవ్వటానికి వెనుకంజ వేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసు, రెవెన్యూ యంత్రాంగము, ఎన్నికల నిర్వహణ అధికారులు ఆమె ప్రచారానికి అనుమతిస్తే ఈరోజు రోజు రోజుకి ఆమెకి పెరుగుతున్న పాపులారిటీ, ప్రజల్లో ఆమెకి పెరుగుతున్న ఆ మాట ఒక నోటి నుంచి మరొక నోటికి సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు, ఇప్పుడు 300 వీడియోలు వచ్చినాయి.
నేను నిన్న ఒక వీడియో చేసి పెడితే 12 గంటల కాల వ్యవధిలో 10 లక్షల మంది చూశారు. నేను ఈమె కష్టాల్లో ఉంది, మనం ఆర్థిక సహాయం చేద్దాం, నా వంతు కృషిగా నేను 10,000 ఇస్తున్నాను, రోజుకు 1000 రూపాయలు చొప్పున బ్యాంక్ అకౌంట్లో వేస్తాను, నేను మీరు కూడా మీ వంతు ఆర్థిక సహాయం చేయమని యూట్యూబ్ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తే అనేక మంది ప్రయత్నం చేశారు పంపటానికి. నేను 20వ తారీఖున 1000 రూపాయలు పంపించాను ఒక ఫోన్ నంబర్కి. ఆమె ఫోన్ నంబరే, శిరీష్ ఫోన్ నంబరు, వాట్సాప్ నంబరు, గూగుల్ పే, ఫోన్పే. ఆ నంబర్ ఏదంటే 9390843903 9398433903. వీళ్ళు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వాళ్ళు కుట్రపూరితంగా శిరీషకు ఉండే ఫోన్పే, గూగుల్ పే ఆ అకౌంట్ని బ్లాక్ చేశారు. మనం పంపడానికి ప్రయత్నం చేస్తే ఏమని వస్తుంది, ఇప్పటికే మీరు 5 సార్లు లావాదేవీలు ముగించిన కారణం వల్ల ఈరోజు మీరు పంపటానికి వీలు లేదని మెసేజ్ వచ్చేలా పెట్టారు. చూశారా కుట్ర? కనుక ఆమె మన విరాళాలు వెళ్లకుండా చేశారు. అయితే ఆమె సహచరుడు, ఆమె అభిమాని వెంకటేష్ అని ఉన్నాడు. ఆయన ఫోన్ నంబరు 9177300601 9177300601 9390843903 బ్లాకు వెళ్ళటంలా. నా డబ్బు ఎంత ప్రయత్నం చేసినా నేను అసలు 5 సార్లు ట్రాన్సాక్షన్ లావాదేవీ చేయకపోయినా అదే వస్తూ ఉంది మెసేజ్. సరే, వెంకటేష్ నంబర్కి ప్రయత్నం చేసి పంపగలిగాను, 1000 రూపాయలు చేరినాయి. కనుక మీరు ఎవరైనా శిరీష్కు ఎవరైనా ఆర్థిక సహాయం చేయాలి, ఆమెను మీరు శాసనసభకు పంపాలి, నిండు మనసుతో ఆశీర్వదించాలంటే అది 100, 200, 300, 400 కాదు. మీకు తోచిన విధంగా, నచ్చిన విధంగా, మెచ్చిన విధంగా మీ వంతు ఆర్థిక సహాయం చేయటానికి ప్రస్తుతం వెంకటేష్ యొక్క నంబర్ని వాడండి. 9177300601. ఆర్థిక సహాయం చేయగోరేవారు వెంకటేష్ పేరిట ఉండే నంబరు గూగుల్ పే, ఫోన్పే 9773000601. నా అనుమానం, ఒకవేళ రేపో మాపో వెంకటేష్ నంబర్ను కూడా శిరీష అకౌంట్లో గూగుల్ పే, ఫోన్పే బ్లాక్ చేసినట్టు చేస్తే నేనున్నాను. నేను కూడా మీ అందరితో పాటు ప్రజాస్వామ్య విలువలు కాపాడటానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క లక్ష్య సాధన కొరకు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి, ఇది కోటీశ్వర్ల జాగీదారు కాదు. ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ నియోజకవర్గం ఎవరి సొత్తు కాదు. మరి సమాజంలో 82% ఉన్న బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు, వాళ్ళు ఎప్పుడూ పల్లకీలు మోయటమా? కేవలం 15%, 18% ఉన్న కొన్ని కులాలు మాత్రమే రాజ్యాధికారం చేయటం. మీ బతుకులు ఎప్పుడు మీరు పల్లకీలే మోయండి, మీరు ఎప్పుడు పేదరికంలో కొట్టుమిట్టాడండి. కూటికి గతి లేని వాళ్ళు మీకెందుకు రాజకీయం? మా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి, రాజకీయం అంటే మాకే పరిమితమని ఆ పొగరబోత్తనాన్ని అణచటానికి జనసామాన్యులు, ముఖ్యంగా నిరుద్యోగ యువత నడుం కట్టాల్సిన అవసరం ఉంది. ఈనాడు పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా యువతీ యువకులు వచ్చి ఈ రోజున శిరీష్ కోసం ప్రచారం చేయటం చాలా అభినందనీయం. వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఒకవేళ వెంకటేష్ ఫోన్ నంబర్కి వాళ్ళు మళ్ళీ కుట్రపూరితంగా బ్లాక్ చేస్తే నేనుండాను. నా ఫోన్ నంబరు పంపండి. నా ఫోన్ నంబరు పంపితే అది 30వ తారీఖు లోపలే ఆమెకు ఉపయోగపడేలా
నేను మీరు పంపిన విరాళాన్ని ఆమెకు అందేలా నేను ఏర్పాటు చేస్తాను. నాకు స్నేహితులు ఉన్నారు, నేను డాక్టర్ని, నాకు తెలిసిన రోగులు ఉన్నారు, మా డాక్టర్లు మా సహచరులు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, జూనియర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారా మీరు పంపించిన ప్రతి ఒక్క రూపాయి ఆమెకు చేరుస్తాం. ఎన్నిక అయిపోయిన తర్వాత ఈ బర్రెలక్క శిరీష మీకు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలియజేస్తుంది. మొత్తం వచ్చిన విరాళాలన్నీ కూడా ఒక జాబితా తయారు చేసి ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాం, ఏ విధంగా ఖర్చు పెట్టాం, మనకు వచ్చిన విరాళాలు ఖర్చు అనే స్టేట్మెంట్ కూడా మీ వాట్సాప్ పంపిస్తాం. నాకు పంపించిన మీ విరాళపు మొత్తం నా దగ్గరకు వచ్చిన దాన్ని స్టేట్మెంట్ మీకు పంపిస్తాను. శిరీష్ కూడా స్టేట్మెంట్ పంపడమే కాదు, ప్రతి ఒక్కరికి ఆమె పాద నమస్కారాలు చేయటమే కాక మీకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కనుక వెంకటేష్ ఫోన్ నంబర్కి మీ ఆర్థిక సహాయం వెళ్లకుండా కుట్రలు జరిగితే నా నంబర్ ఇస్తున్నాను, నాకు పంపండి. 9848055806 9848055806. భారతదేశంలో కానీ గల్ఫ్ దేశాల్లో కానీ అమెరికా, లండన్, ఆస్ట్రేలియా ఏ దేశంలో ఉన్నా కూడా మీరు బర్రెలక్కకు ఒక ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఈ రోజున జరుగుతున్న ప్రజాస్వామ్య అపహాస్యం, ఓట్లు కొనుగోలు, ఎమ్మెల్యేల కొనుగోలు అనే ప్రక్రియకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే, రాజకీయాల్లో పెనుమార్పు రావాలంటే మనందరం కడుపేద నిరుపేద కూటికి గతి లేదని అవహేళన చేసి అవమానము చేసిన బర్రెలక్క శాసనసభకు వెళ్ళబోతా ఉంది. నాకున్న సమాచారం ప్రకారం ప్రధాన రాజకీయ పార్టీలు బెంబేలెత్తిపోతున్నాయి. మనం పెట్టిన కోట్లు ఏమైపోతాయి, వాళ్ళు ఓట్లను కొనుగోలు చేస్తున్నారు. 2000, 3000, 4000, 5000 సీసాలు మద్యం ఏరులై పారుతూ ఉన్నది. ఈ విధంగా కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు రోడ్డెక్కకపోయినా, బర్రెలెక్క వెనక నడవకపోయినా, తెలుగు రాష్ట్రాల నుండి యువతి యువకులు, ఆదర్శ భావాలు కలిగిన వారు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు ఆమె వెనకాల నడుస్తున్న తరుణంలో గతంలో ఏ విధంగా నారాయణ రెడ్డి, రంగదాసు, జూపల్లి కృష్ణారావు ఇండిపెండెంట్గా గెలిచాడో బర్రెలక్క కూడా ఆమె శాసనసభలో ప్రవేశాన్ని ఎవ్వరు ఆపలేరని విశ్లేషకులు, విజ్ఞులు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆమెకు అండగా మొదటి నుంచి నిలబడుతున్న వినయ్, భార్గవి, ఆమె భర్త చక్రధర్ గౌడ్, ఆమె గ్రామంలో మరకల్ గ్రామం నుండే బీబమ్మ, వీళ్ళందరూ కూడా ఎంతో ఆమెకు సహాయపడ్డారు. అదే కాకుండా సోదరుడు విష్ణు ఒక వీడియో విడుదల చేశాడు. ఆయన హనుమకొండ టాప్ లేచిపోయింది, అబ్బో ఖండాంతరం వెళ్ళిపోయింది. మళ్ళీ రెండో వీడియో చేశాడు, ప్రజల్ని చైతన్యపరుస్తున్నాడు, యువతి యువకులను చైతన్యపరుస్తున్నాడు. దీని ప్రభావము కేవలం కొల్లాపూర్లోనే కాదు, బర్రెలక్క ప్రభావం తెలంగాణలో 119 నియోజకవర్గాలపై పడటం అనేది జరుగుతుంది. ఇతర నియోజకవర్గాల్లో కూడా దీని ప్రభావము తప్పకుండా ఉంటుంది. ఇటువంటి సమయంలో మత్స్యకారుడైన మరి పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన యానాంలో మాజీ మంత్రి, ప్రస్తుత అధికార ప్రతినిధి ఆయన మల్లాడి కృష్ణారావు పెద్ద మనసుతో మొట్టమొదటి పెద్ద విరాళం ఎవరిచ్చారంటే మల్లాడి కృష్ణారావు. ఆయన కూడా పేదరికంలో పుట్టి చేపల వేటలో ఉండి రాజకీయాల్లో ఎదిగి ఇంతటి వాడినయ్యానని చెప్పి ఆయన ప్రోత్సహించడం అనేది ఆనందదాయకం, అభినందనదాయకం. ఆయన బాటలోనే బిషప్ దాసన్న, ఆయన అంతర్జాతీయ దాసన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులుగా ఉంటూ
ఆయన బృందంతో అక్కడికి వెళ్ళి ఆయన ఏకంగా ఒక 10,000 ఈలలు కొనుక్కు వెళ్ళాడు. ఈ పంపిణీ చేయమ్మా అన్నాడు. అక్కడ ఈలలేసి అక్కడ ఉపన్యాసం చెప్పాడు. బిషప్ దాస్ అన్న పెద్ద మనసుతో ఒక వాహనాన్ని నీ ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకు కూడా ఉపయోగించుకోమ్మా అని చెప్పి ఒక వాహనాన్ని కూడా ఆయన ఇవ్వటం, ఆయన యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇటువంటి తరుణంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS కృష్ణ మాదిగ రంగంలో దిగవలసిన అవసరం ఉంది. అట్లాగే మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్, మాల మహానాడు, అంబేద్కర్ సంక్షేమ సమితులు అందరూ కూడా దిగి మన దళిత బిడ్డ ధైర్యంగా పోరాడుతుంది, సామాజిక న్యాయం కోసం పోరాడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? సమీకరించు, బోధించు, పోరాడితే పోయేదేమీ లేదు, సంఖ్యలను తెంచుకుని పోరాటం చేయమని ఆయన స్ఫూర్తిదాయకంగా ఈరోజు యువతకి నిలిచాడు. ఆ మహనీయుడు అంబేద్కర్ స్ఫూర్తితో ఈ రోజున సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ బర్రెలక్కకు సహాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని గమనించండి. కేవలం కోటీశ్వరులకే కాదు రాజకీయం, ఇది ప్రజాస్వామ్యంలో పేదలు, నిరుపేదలు, రిటైర్డ్ ఉద్యోగులు, సాదాసీదా వ్యక్తులు కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి. శాసనసభలోకి, లోక్సభలోకి, రాజ్యసభ, శాసన మండలికి వెళ్ళినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లుతుంది. కేవలం తెల్లదొరలు వెళ్ళి ఈరోజు నల్లదొరలు వచ్చారు. అంతేకాకుండా 1947లో ఆనాటి రజాకారుల ఉద్యమం అందరికీ తెలిసిందే. ఆనాటి నిజాం పాలన పోయి ఈరోజు నయా నిజాం పాలన వచ్చిందని నియంతృత్వ పోకడ తెలంగాణ రాష్ట్రం కేవలం భౌతిక తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఎక్కడ అడ్రస్సే లేదు. ఇటువంటి సందర్భంలో రఫీ అనే మహానుభావుడు, ఆయన ఉద్యమకారుడు, తెలంగాణ కోసం పరితపించాడు. అటువంటి వ్యక్తి ఒక సినిమా నిర్మిస్తున్నాడు, నెరవేరిన కళ. ఆయన ఈ బరిలక్క గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. కొల్లాపూర్ వెళ్ళి ఆమెను కలిసి, అమ్మా నీవు ఏ స్ఫూర్తితో పోరాటం చేస్తున్నావు అదే స్ఫూర్తి కలిగిన సినిమాని నేను నిర్మిస్తున్నాను. నా కళ కూడా ఈ ఏర్పడిన నూతన తెలంగాణ రాష్ట్రం ప్రజా తెలంగాణ కావాలి, కొన్ని కులాలకు మాత్రమే పరిమితం కాదు. నా నెరవేరిన కళ సినిమాలో నిన్ను పెట్టుకుని నీతో నటింపజేసి ఈ నెరవేరిన కళ నిజమైన ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలంటే నువ్వు కొల్లాపూర్ నుంచి శాసనసభ్యురాలుగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టి నిరుద్యోగ యువతకు ప్రతిబింబంగా నువ్వు నిలవాలి. విద్య, వైద్యానికి కొల్లాపూర్ బాగా వెనకబడి ఉంది. కళాశాలలు లేవు, స్కూళ్ళు లేవు, హాస్పిటల్ లేవు. అంతేకాకుండా అక్కడ ఉపాధి కరువు. ఆమె ఎమ్మెల్యే అయితే విద్య, వైద్యం, పారిశ్రామీకరణ, స్వయం ఉపాధి ఈ రంగాల మీద దృష్టి సారించి మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీరు వీటన్నిటిపై దృష్టి సారిస్తానని ఆమె ప్రజల్లో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నది. రఫీ సినిమా అవకాశం కూడా ఇస్తానన్నాడు బర్రెలక్కకి. అంటే ఇది అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఆమె సినిమాలో నటించే అవకాశం వస్తుంది. ఇంతకుముందు ఆమె షార్ట్ ఫిల్మ్ చేసింది. వాడు ఆ షార్ట్ ఫిల్మ్ నిర్మాత మోసం చేశాడు. ఈమెకి ఏమీ ఇవ్వకుండా ఈమెతో నటింపజేసుకుని వెళ్ళిపోయాడు. అనేక వ్యాపార ప్రమోషన్లు చేసిన తులమో పొలమో 300, 400 చేతిలో పెట్టి వెళ్ళిపోతూ ఉండేవారు. బర్రెలక్కి మహేష్ బాబు అంటే చాలా ఇష్టం కనుక ఏదో ఒకరోజు మహేష్ బాబుని కలవాలనే సంకల్పం. తప్పకుండా ఆమె శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత మహేష్ బాబు ఆహ్వానించి ఆమెను ఆదరించి ఆమె కోరికను నెరవేరుస్తారు. అట్లాగే ఈనాడు వాళ్ళు జబర్దస్త్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాంట్లో నటించాలని కనుక ఆమె
నిరుద్యోగ యువకుల తరపున పోరాటం చేస్తూ మరి చలనచిత్ర రంగంపై కూడా ఆమె కొంత ఆసక్తి ఉన్నది. అవకాశం వస్తే బుల్లి తెర మీదే కాకుండా పెద్ద తెర మీద కూడా నటించాలనే ఆలోచన ఉన్నది. ఇలాంటి వాళ్ళను ప్రధానమంత్రి మోదీ దృష్టికి వస్తే ఆయనే పిలిచి ఢిల్లీకి ఆహ్వానించి భోజనం పెట్టి, ఏ విధంగా మొన్న హైదరాబాద్ నగరం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ ప్రతినిధిని హక్కున చేర్చుకుని ఆయనతో భావోద్వేగానికి గురైన ప్రధానమంత్రి బర్రెలక్కని ఆహ్వానించే సమయం త్వరలో ఉంది. అంతేకాదు గిరిజన మహిళ ద్రౌపది ముర్ము కూడా బర్రెలక్క గురించి తెలిస్తే ఆమెని రాష్ట్రపతి భవనానికి పిలిచి ఆమెకి విందు ఏర్పాటు చేసి భోజనం కూడా పెట్టే అవకాశం ఉంది. కనుక ఆమెకు బంగారు భవిష్యత్తు ఉన్నది. కష్టాల కడలిలో ఉన్న బర్రెలక్కకి మనందరి యొక్క సహాయ సహకారాలతో నిజమైన ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లాలంటే ఒక రోజున ప్లాట్ఫారం మీద ఛాయ్ అమ్ముకునే టీ అమ్ముకునే ఒక నరేంద్ర మోడీ అనే వ్యక్తి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. మట్టిలో నుంచి వచ్చాము, మట్టిలోకే పోతాము, ఒక్క నూలు పోగు కూడా మన వెంట రాదని చెప్పి మహనీయుడు దేశం కోసం, ధర్మం కోసం. ఈరోజు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని చూస్తే ఎంతో కొనియాడే పరిస్థితి. అటువంటి ప్రధానమంత్రి కూడా బర్రెలక్క యొక్క ఆమె జీవిత చరిత్ర తెలిస్తే పిలిచి ఆహ్వానించి ఆమెని గౌరవించే పరిస్థితి రాబోతుంది. ఆమె గెలిచిన తర్వాత ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా మా పార్టీలో చేరనే తరుణం ఉంటుంది. మరికొన్ని పార్టీలు అయితే అధికారంలోకి వచ్చిన పార్టీ, వాళ్ళకి మెజారిటీ ఉన్నా కూడా ఈ నిరుద్యోగ యువత 40 లక్షల మంది ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిపితే 1 కోటి ఉన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్ మేలో జరిగే పార్లమెంటు ఎన్నికలకు కూడా ఈమె యొక్క ప్రభావం ఉంటుందని రాజకీయ పార్టీలు ఆమెను పార్టీలో చేర్చుకోవటానికి పోటీ పడతారు. గెలిచిన తర్వాత ఆమె మంత్రి అయినా కూడా ఆశ్చర్యం లేదు, క్యాబినెట్లో స్థానం లభించిన ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యం నెగ్గాలి, పేదలు కూడా చట్టసభల్లోకి వెళ్ళాలి. ఇది కోటీశ్వర్లు, కొన్ని కులాల జాగీర్దారు కాదు, అందరూ ఉండాలి. అందుకే ప్రధానమంత్రి మోదీ ధైర్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి, మొదటి బీజేపీ ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం హర్షణీయం. అందువల్ల ప్రజాస్వామ్యవాదులు మీరు ఓటు హక్కును వినియోగించుకోండి. వినియోగిస్తూ మీకు తోచిన సహాయం ఎంతో కొంత ఆమెకు సహాయం చేయండి. మరొక్కసారి చెప్తున్నాను, ఆమె అకౌంట్ మీరు బర్రెలక్క వెనకాల తిరిగితే మీ రేషన్ కార్డు తీసేస్తాం, రైతు బంధు పోతుంది, దళిత బంధు పోతుంది, ప్రభుత్వ పథకాలు వీళ్ళు జేబులో డబ్బిస్తున్నారా?
ఆ ప్రభుత్వ పథకాలన్నీ కూడా మనం ఇచ్చిన పథకాలు. ఇక ఇప్పుడు ఈ అకౌంట్ బ్లాక్ చేశారు. ఈ అకౌంట్ బ్లాక్ చేయడానికి కారకులు బ్యాంకు వాళ్ళు ఎందుకు బ్లాక్ చేశారనేది దీన్ని ప్రధానమంత్రి దృష్టికి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చి రిజర్వ్ బ్యాంకు గవర్నర్ కూడా లిఖితపూర్వకంగా రాసి ఈ శిరీష బర్రెల అకౌంట్ని బ్లాక్ చేసినందుకు ఫోన్పే, గూగుల్ పే వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకునేలా, వాళ్ళను వదలకుండా వాళ్ళపై కూడా చర్యలు, వీళ్ళు ప్రధాన రాజకీయ పార్టీలతో వాళ్ళకు అండగా నిలుస్తూ ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చే విరాళాలు రాకుండా చేసిన బ్యాంకులు కూడా అవరోధంగా నిలవటం, ఈ బ్యాంకుల పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. ఇది ప్రధానమంత్రి గారి డిజిటల్ మిషన్ అనే పథకం కింద యూపీఐ కింద ఫోన్పే, గూగుల్ పే పెడితే దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కొంతమంది బ్యాంక్ అధికారులు. ఇప్పటికైనా వారు గమనించి తక్షణమే శిరీష యొక్క ఫోన్పే, గూగుల్ పే అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమెను అనేక రకంగా ఇబ్బందులు పెడుతూ చంపుతామనే బెదిరింపులు ఉన్నాయి కనుక కొల్లాపూర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్, ముఖ్య ఎన్నికల నిర్వహణాధికారి వికాస్ రాజ్, జిల్లా కలెక్టర్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, అలాగే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రంగంలో దిగి ఆమెకి వెంటనే మిగతా రాజకీయ పార్టీలకు ఏ విధంగా రక్షణ కోసం, ఎందుకంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా గన్మెన్లు ఇవ్వచ్చు కనుక ఆమెకు తక్షణం ఆమె రక్షణ కోసం అభ్యర్థులకు కూడా ఏ విధంగా ఇస్తారో ఈమెకు కూడా గన్మెన్ను కేటాయించవలసిన పోలీసు భద్రత ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నదని మేధావులు, హితులు, అంబేద్కర్ వాదులు, విజ్ఞులు భావిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి ఆమెకి పోలీసు భద్రత గన్మెన్లు కేటాయించవలసిందిగా ప్రజల తరపున ఆమె విజ్ఞప్తి చేస్తుంది. అయితే ఈమె అభ్యర్థిగా రిటర్నింగ్ అధికారికి ఒక దరఖాస్తు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వెంటనే అంబేద్కర్ వాదులు, మాల మహానాడు ప్రతినిధులు, ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగ, అలాగే మాదిగ ఎడ్యుకేషన్ విద్యార్థుల సంఘం, ఉద్యోగుల సంఘం రంగంలో దిగి ఒక దళిత యువతి, ఆమె మనకు కుమార్తె అనుకోండి, మీ బిడ్డ అనుకోండి, ఆమెను ఆదుకోండి, ఎంతో కొంత సహాయం చేయండి. ఆమె గెలుపు కోసం మనమందరం కూడా మన వంతు సహాయం, ఆమెకి చేసిన సహాయం వల్ల మనకు పోయేదేమీ లేదు. ఆమె గెలిస్తే ఇది మన విజయంగా భావిస్తాం. తప్పకుండా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. మీరు మాత్రం 30 నవంబర్న ఓటు వేయటం మీ నియోజకవర్గాల్లో మరవద్దు. ఎన్ని పనులున్నా ఆ సాయంత్రం గడువు లోపల ఓటు వేసి ప్రజాస్వామ్యం ప్రజ్వరిల్లేలా సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను.